ఇది నిజమని నమ్ముతాడు, నిన్ను భార్యగా అంగీకరిస్తాడు. వాడు మేలిమి బంగారం రాధా. మెరుపు రావాలి అంటే కాస్త సహనం పట్టాలి. ఆ వెలుగుని వాడి జీవితంలో నువ్వే తీసుకొస్తావులే. శ్యామ్ గారు బంగారం అయితే మా రాధ వజ్రం. ఆ రెండిటి కాంబినేషన్కి తిరుగుండదు. ఇంతకీ నువ్వు మా వాణ్ణి భర్తగా అంగీకరించావా లేదా? ఏం మాట్లాడవేంట్రాదా? మీరు బంగారం అని చెప్పాక నేనెందుకు వదులుకుంటాను అత్తయ్య గారు? మీ సంభావన సెండ్ చేశాను, ఒకసారి చెక్ చేసుకో. అమ్మయ్యా, గుండు సున్నాతో ఇంటికి వెళ్లాల్సి వస్తుంది అనుకున్నా. డబల్ ధమాకా ఇచ్చారు, సంతోషం. హ్యాపీ మ్యారేడ్ లైఫ్. సారీ, అలవాట్లో వచ్చేసింది. సారీ. పంతులు గారు ఒక్క నిమిషం అండి. ఎక్కడికెళ్తున్నారు పంతులు గారు? పెళ్లి తంతు ఇంకా పూర్తవలేదు కదా. సంభావన ముట్టాక అక్కడ ఒక్క క్షణం కూడా ఉండనమ్మా. తీసుకున్న సంభావనకి న్యాయం చేయకుండా ఎలా వెళ్తారు? పదండి, మిగతావన్నీ జరిపిద్దురు గాని. పదండి పదండి. అది కాదమ్మా, ఈ పెళ్లి. రండి రండి. మళ్ళీ వచ్చారంటే మీ పెద్దవాళ్ళు పెళ్లి తంతు మొత్తం జరిపించి తీరాలని పట్టుబట్టి నన్ను వెనక్కి తీసుకొచ్చారు. మీరు నేను ఇద్దరం బుక్ అయిపోయాం. ఓం కాండాత్ కాండాత్ ప్రోహంతి పురుషః పురుషః పరే ఏవానో దూర్వే ప్రతను సహస్రేణ శతేన చ యా శతేన ప్రతనోషి సహస్రేణ విరోహసి తస్యాస్తే దేవీష్టకే విధేమ హవిషా వయం. అమ్మా, బ్రహ్మముడి వేయండి. ఇద్దరు చిటికెన వేలు పట్టుకుని ఈ అగ్నిగుండం చుట్టూ 7 ప్రదక్షిణలు చేయండి అమ్మా. నెలరాజుని ఇలరాణిని కలిపింది కదా సిరివెన్నెలా. దూరమా దూరమా తీరమై చేరుమా నడి
నిండి రాత్రిలో తెరలు తెరచినది నిద్దురలో మగత మరిచి ఉదయించినదా కులుకులొలుకు చెలి మొదటి కళ తన నవ్వులలో తళుకు తళుకు తన చెంపలలో చమకు చమకు తన మువ్వలలో జనకు జనకు సరికొత్త కళ తెరదాటి చెరదాటి వెలుగు చూస్తున్న భామని సరిసాటి ఎదమీటి పలకరిస్తున్న శాముని ప్రియమారా గమనిస్తూ పులకరిస్తోంది ఆవిని కలబోసే ఊసులే విరబూసే ఆశలై నవరాత్రి పూసిన వేకువరే కలు రాసిన దీనవనా మౌనాలే మమతలై మధురాల కవితలై తుది చేరని కబురుల కథ కడి కదిలెను రేపటి కథలకు ముందుడిలా తన నవ్వులలో తడుకు తడుకు తన చెంపలలో చమకు చమకు తన మువ్వలలో జనకు జనకు సరికొత్త కళ ఇద్దరు మీ పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి. ఇది నింగికి నేలకి జరిగిన పరిచయమే నూరేళ్లు చల్లగా ఉండండి. నూరేళ్లు పిల్లా పాపలతో చల్లగా ఉండండి. చల్లగా ఉండండి రా. గాడ్ బ్లెస్ యూ. చెలమా, నిన్నెవరన్నా ఇబ్బంది పెడితే నాతో చెప్పు. నీకు ఈ అన్నయ్య ఉన్నాడు. ఆ రోజు అన్నయ్య పెళ్లికి అడ్డుపడి నా జీవితం నాశనం కాకుండా కాపాడాడు. ఈ రోజు ఈ పెళ్లితో నా జీవితం నిలబడబోతుంది. కానీ అన్నయ్య నా పక్కన లేడు. శ్యామ్ గారికి భార్య నవ్వడం నా అదృష్టమే అయినా అన్నయ్య చేతుల మీదుగా నా పెళ్లి జరగకపోవడం